మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకోండి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. జకర్యా ద్వారా యేసు తండ్రి అయిన దేవుడు ప్రకటింప చేస్తున్నాడు. ఏమని అంటే, ఇజ్రాయిల్ వార్లారా, యూదా వార్లారా, అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షింతును అంటున్నాడు. వీరిని దేవుడు అన్యజనులు చెల్లాచెదరు చేశాడు దేవుడు. ఎందుకంటే వారు చెప్పిన మాట వింటలేదు. మన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలకు లోబడకుండా విగ్రహారాధన చేస్తూ ఆయన దృష్టికి కోపం తెప్పించిన వారుగా ఉండినప్పుడు వీరిని అన్యజనులలో చెదరగొట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం వాక్యాలు. చెదరగొట్టిన విధానాన్ని బట్టి దేవుడు మరలా తనకు తాను పశ్చాత్తాపడి తన జనుల ఎడల జాలిపడి ప్రేమ చూపించి మరలా మిమ్మల్ని రప్పించేదను అంటున్నాడు. అలాగే మిమ్మల్ని ఆశీర్వాదాస్పదమైనట్లు నేను మిమ్మల్ని రక్షింతును అంటున్నాడు. ఆశీర్వాదాస్పదమైనట్లు నేను మిమ్మల్ని రక్షించుదును అంటున్నాడు. నేడు ఈ మాటలు మనకు కూడా తెలియచేస్తున్నాడు దేవుడు. ఎవరైతే ఆయనకి విరోధముగా జీవిస్తారో, ఆయన ఆజ్ఞలను ఆయన చిత్తముని నెరవేర్చకుండా వారి ఇష్టానుసారంగా దేనికి లోబడకుండా జీవిస్తారో వారికి ఏదో ఒక శోధన కలుగుతూనే ఉంటుంది. ఇజ్రాయేలీలకు దేవుడు అన్యజనులలో చెదరగొట్టినట్లుగా దేవుని మాట వినని వారికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటుంది, ఏదో ఒక చిక్కు వస్తూనే ఉంటుంది. కానీ అయినప్పటికీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను, ఆశీర్వాదాస్పదంగా చేస్తాను అంటున్నాడు. ఎప్పుడంటే ఆయనను గుర్తించినప్పుడు. ఇజ్రాయేలీలు ఆయన గుర్తించారు. ఆ శ్రమల కాలంలో ఆ అన్యజనుల మధ్య జీవిస్తూ తండ్రి అయిన దేవుని యొక్క మహిమను గుర్తించి అయ్యో ప్రభువా అని మరలా దేవుని వైపు చూచారు కనుక మిమ్మల్ని ఆశీర్వాదాస్పదం చేస్తాను అంటున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. భయపడక ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. మనల్ని కూడా ఎప్పుడైనా ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య రావచ్చు, ఏదో ఒక చిక్కు రావచ్చు. ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒక వేదన కలగవచ్చు. మనకి ఆయనకు దూరంగా ఉండకూడదు. మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉండినప్పుడు నిరంతరము ఆయన కృప మనతో ఉంచుతాడు. ఒకవేళ ఏదైనా ఆయనకి కోపం వచ్చి ఏదైనా మనల్ని శోధనకు గురి చేసిన ఆ శోధనలో ఆయన వైపు చూచినప్పుడు ఈ వాక్యం మన ఎడల నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మీరు ఆశీర్వాదాస్పదమైనట్లు నేను మిమ్మల్ని రక్షింతును అంటున్నాడు. మనల్ని ఆశీర్వాదాస్పదముగా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆనాడు ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని మనకు కూడా ఈనాడు ఇస్తున్నాడు. భయపడక ధైర్యం తెచ్చుకునండి అంటున్నాడు. నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఆశీర్వాదాస్పదంగా చేస్తాను, భయపడక ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. కాబట్టి ఎవరైనా ఏదైనా చిక్కులో ఉండినా, ఏదైనా సమస్యలో ఉండినా, ఏదైనా వేదనలో ఉండినా ధైర్యంగా ఉండాలి. భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను అని ఈ వాక్యం ద్వారా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దేవుడు, వాగ్దానాన్ని ఇస్తున్నాడు దేవుడు. మనం ధైర్యం తెచ్చుకుందాం. ఏదైనా చిక్కు వచ్చినప్పుడు దేవుని వైపు చూద్దాం. మనం ధైర్యంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనకి ధైర్యాన్ని నింపుతాడు, మనకి రక్షణ కలుగు చేస్తాడు, ఆ శ్రమ నుండి మనల్ని తప్పిస్తాడు, ఆ ఇరుకు నుండి మనల్ని తప్పిస్తాడు, ఆ వేదన నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనము ఆ యొక్క దేవుని యొక్క మహిమను చూస్తున్నాం కాబట్టి మనం అనుభవించేలాగున్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించే నామమును గొప్ప చేయుదును అని కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఆశీర్వాదమునకు కారణమవుతావు అని కూడా అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించేదును, నిన్ను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదాస్పదముగా నుండు అంటున్నాడు. కాబట్టి మనము దిగులు పడకూడదు, వేదన పడకూడదు. ఆయన వైపు చూద్దాం. ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు, మనకు అనేక వాగ్దానాలు ఇస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు. మన నామాన్ని గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన గొప్ప చేస్తేనే మన నామాన్ని గొప్పగా ఉండేది.
ఈ మధ్య ప్రవీణ్ గారిని గురించి ఎంతమంది ఆయన వాక్యాలు వింటున్నారు, ఆయన గొప్పతనాన్ని కనుగొంటున్నారు. ఆయన గొప్పతనాన్ని మనం ఆయన వాక్యాల ద్వారా వినగలుగుతున్నాం. ఆయన గొప్పతనాన్ని ఆయన స్థితి ద్వారా వినగలుగుతున్నాం. కాబట్టి అలాంటి గొప్ప నామాన్ని మనకిస్తాడు దేవుడు. నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉందాం. ఏదైనా సమస్య వచ్చినా ఆయనను వేడుకుందాము, ఆయనను ప్రార్థిద్దాము. మన సమస్య అన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. మన బలహీనతలన్నిటి నుండి విడిపిస్తాడు. మన శోధన అంతటి నుండి విడిపిస్తాడు. మనకు కలిగే ప్రతి ఆపద నుండి విడిపిస్తాడు దేవుడు. ఆయన వైపు చూసినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, మన నామాన్ని గొప్ప చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మన దేవుణ్ణి మనం ఆనుకుందాం, మన దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం, మన దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ మిమ్మల్ని ఆనుకొని తండ్రి నాయన మీ నుండి జయం పొందడానికి కృప చూపండి. వారి నామము గొప్ప చేసే దేవుడవని వారు ఎరిగి మిమ్మల్ని ఆశ్రయించి వారు గొప్ప చేయబడడానికి కృప చూపండి. ఏ శత్రు భయం లేకుండా, ఏ కీడు లేకుండా, ఏ యుద్ధ భయం లేకుండా ప్రభువా వినిచిన బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు కాయండి ప్రభువా. వినిచిన బిడ్డలందరికీ నాయన మీరు క్షేమం దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో నాయన క్షేమం దయచేయండి. కుటుంబాలను రక్షించండి, కాపాడండి నాయన. ప్రతి కీడును తప్పించండి, ప్రతి అపాయంను తప్పించండి. మీ క్షేమ హస్తము వారి మీద ఉంచి మీరే భద్రపరచమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.